వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నేడు మహిళా కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. ఈ ఉదయం కేటీఆర్ ను కమిషన్ విచారించనుంది. మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వనున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ నెల 15న తెలంగాణ భవన్లో స్టేషన్ గాన్పూర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై కొందరు చేస్తున్న వ్యాఖ్యలకు మంత్రి సీతక్క సమాధానమిచ్చారు. అయితే సీతక్క మాటలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొంది. బస్సులో బ్రేకింగ్ డాన్సులైనా రికార్డు డాన్సులైనా మహిళలు ఏం చేసుకున్నా తాము ఏం మాట్లాడమని ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మహిళా నేతలు కేటీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు మహిళా కమిషన్ సుమోటో నోటీసులు జారీ చేసింది. ఇవాళ కమిషన్ ఎదుట కేటీఆర్ హాజరై వివరణ ఇవ్వనున్నారు. తన వ్యాఖ్యలపై ఆయన ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. మహిళలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని వివరించారు. కమిషన్ నోటీసుపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కమిషన్ కు వివరణ ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలపై జరిగిన దాడుల వివరాలను అందజేస్తానని చెబుతున్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు అఘాయిత్యాలపై కమిషన్ ఎందుకు స్పందించడం లేదన్నారు. కేటీఆర్ వివరణపై మహిళా కమిషన్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.